హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి మీతో మాట్లాడుతూ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఎప్పుడు అలా స్టార్ట్ చేసినా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు దేవుడు పాటలు ఏదో ఒకటి పెడతారు. సో మా ఇంట్లో అయితే నేను సౌండ్ ఆఫ్ చేయగలను, కానీ వాళ్ళ ఇంట్లో నేను ఆఫ్ చేయలేను కదా. సో ఇంకా అప్పుడు మళ్ళీ కాపీ స్ట్రైక్స్ అయితే పడిపోతాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇంక మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇవాళ లంచ్ బాక్స్లోకి నేనైతే దొండకాయ వేపుడు, అలాగే చింత చిగురు పప్పు చేస్తున్నాను. ఇంకా అలాగే రైస్ పెట్టేశాను స్టవ్ మీద. ఇంకా టీ అయితే పెడతా ఉన్నాను అనమాట. సో ఇంకా దొండకాయలను అయితే ఫస్ట్ నేను ఫ్రై చేసుకుంటున్నాను. దొండకాయలు వేగడానికి టైం పడుతుంది కదండి, అందుకని చెప్పి ఇవి వేయించిన తర్వాత ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ వేపుడు చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది. అయితే నేను దొండకాయలని నైటే కట్ చేసి పెట్టుకున్నా. ఉదయాన్నే కట్ చేయాలంటే టైం సరిపోదు కదా. ఒక దొండకాయని 4 భాగాలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇగురు కూడా చేసుకోవచ్చు, కానీ ఇవాళ నేను పప్పు చేస్తాను కదా, చింత చిగురు పప్పు, అందుకని చెప్పేసి వేపుడులాగా చేసేస్తున్నాను అనమాట. సో అయితే ఇవాళ నేను ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఏంటంటే నేను ఒకసారి మంత్లీ బడ్జెట్ కోసం ఒకసారి మాట్లాడినప్పుడు, అక్క మాకైతే 15,000 వస్తుంది, లేకపోతే మా వారికి అంటే మా ఆయన ఆటో డ్రైవరు, సో రోజుకి 500 వస్తుంది, సో ఎలా సేవ్ చేయాలి, ఎలాగా రన్ చేయాలి, అంటే మంత్ ఎలా గడపాలి అండ్ అలా నన్ను అప్పుడు చాలా క్వశ్చన్స్ అడిగారు. ఇప్పటికీ ఆ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా కూడా నన్ను క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో నేనైతే ఒకటే చెప్తానండి, మనకి 15,000 వస్తుందా, 20,000 వస్తుందా, 50,000 వస్తుందా, 1,00,000 రూపాయలు వస్తుందా, ఎంత వస్తే అమౌంట్ అనేది మనకి అంత ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. సో మనకి జీతం ఎక్కువ అయ్యే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి, మన ఆలోచన విధానం కూడా మారుతుంది. కాబట్టి ఎంత వస్తే మనం అంతలోనే ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది మనకు మనం చెప్పుకోవాలి. నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా సరే అది మనకి సూట్ అవ్వదన్నమాట. ఎందుకంటే మన ఇంట్లో ఖర్చులు, మన ఇంట్లో పరిస్థితి మనకే తెలుస్తుంది. కాబట్టి ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, ఎలాంటి ఫుడ్ ఇంట్లో వండాలి, అంటే దుబారా ఎక్కువ చేసామనుకోండి 15,000 కాదు 50,000 వచ్చినా సరిపోదు. అంటే మీరు దుబారా చేస్తున్నారని చెప్పట్లేదండి, చెప్తున్నా. అంటే మన ఇంట్లో పరిస్థితి మనకే తెలుస్తుంది. కాబట్టి మనం కొంచెం ఆలోచించి కనుక ఖర్చు పెట్టి అవసరం లేని ఖర్చులు తగ్గించి, అవసరం లేని ఖర్చులు అంటే ఈరోజు రేపు బాగా షాపింగ్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే మనల్ని టెంప్ట్ చేస్తున్నారు కూడా. సో షాపింగ్స్ అవి తగ్గించి, బయట నుంచి ఫుడ్ కొనడం తగ్గించి, ఇంట్లోనే మనకి చేయగలిగినవే మనం ఇంట్లోనే చేసి పెట్టి, ఇంట్లో మెయిన్గా హస్బెండ్ని ఇరిటేట్ చేయకుండా, అంటే ఇంతే వస్తుంది అని ఇబ్బంది పెట్టకుండా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మనకి ఎంత వచ్చినా సరేనండి, వచ్చిన దాంట్లో మగవాళ్ళు అయితే చేయలేరు, ఇది ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఆడవాళ్ళకి మాత్రం ఆ కెపాసిటీ ఉంది. ఎంత వచ్చినా సరే దాంట్లో ఖచ్చితంగా ఇల్లుని చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఇల్లుని నడపగలరు. ఆ విషయం మాత్రం నేను రాసిస్తాను. మగవాళ్ళైతే అది మగవాళ్ళ వల్ల అయితే కాదు. కాబట్టి సో ఎంత అక్క 15,000లో మేము ఎలా ఇల్లు గడపాలి అని చెప్పి అడుగుతున్నారు కదా. సో ఒకటే చెప్తానండి, మంచిగా వెజిటేబుల్స్ తెచ్చుకోండి, మన బడ్జెట్లో అయ్యే రెసిపీసే చేసుకోండి. అవసరం లేని ఖర్చులు, అవసరం లేని షాపింగ్స్ ఇలాంటివి చేయొద్దు. తర్వాత మీరు కూడా అంటే పిల్లలు చిన్నగా ఉంటే ఏమో, కొంచెం పిల్లలు కనుక పెద్దయ్యారనుకోండి, సో మీరు కూడా ఎంతో కొంత మీరు చేయగలిగిన హెల్ప్ మీ హస్బెండ్కి చేయండి. అంటే అది మీరు బాగా చదువుకొని ఉంటే బయటికి వెళ్ళి జాబ్ చేయండి, లేదు అనుకుంటే ఇంట్లోనే ఏదో ఒకటి చేయండి. అంటే నన్ను అడిగారు, ఇంట్లోనే ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఇవ్వండి అక్క అని చెప్పి. సో అది చాలా ఉంటాయి ఈ రోజుల్లో. బట్టలు సేల్ చేయడం కావచ్చు, లేకపోతే మన చేతికి వంటలు ఏది బాగా మనం పచ్చళ్ళు కావచ్చు, పొళ్ళు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు చేయొచ్చు. బోల్డ్ బిజినెస్లు ఉంటాయి. మనం చెయ్యాలి అన్న ఆలోచన మనకు వస్తే ఖచ్చితంగా ఏం బిజినెస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా మనకే ఉంటుంది కదా. సో దాని ద్వారా
మనం ఎంచక్క ఆ బిజినెస్ కూడా చేయొచ్చు. సో మీరు మీ హస్బెండ్ కూర్చొని ఇంట్లోనే ఏదైనా చేయగలిగిన బిజినెస్ ఏదైనా ఉంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేది కాకుండా తక్కువ పెట్టుబడితోటి ఏం చేయగలరో ఒకసారి డిస్కస్ చేసుకొని చేయగలిగితే అలాంటివి చేయండి. సో మన తోచినంత వరకు మనం హెల్ప్ చేద్దాం. నేనైతే ఒకటే చెప్తానండి, ఎంతైనా రానివ్వండి, గొడవ పడకుండా ఒకరినొకరు దెప్పుకోకుండా, అంటే తిట్టుకుంటూ గొడవ పడుతూ కాకుండా ఎంతొచ్చినా సరే మనం ఇంట్లో గనక ఇల్లుని రన్ చేసాము అంటే మనల్ని చూసి మన పిల్లలు పెరుగుతారు. కాబట్టి ఇంట్లో గొడవ పడుతూ అలా అలా ఉండకుండా ఉంటే, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమందిని నేను రియల్ లైఫ్లో చూస్తాం కదా. సో ఏంటంటే ఈ పక్కన మనం కామ్గా ఉన్నా సరే పక్క వాళ్ళు కంపేర్ చేస్తారు. సో కంపారిజన్స్ అనేవి తీసేయండి. అసలు నేను ఇచ్చే చిన్న సలహా మాత్రం అదే, అలా కంపేర్ చేసే వాళ్ళని దూరం పెట్టేయండి. అసలు మాట్లాడకండి అలాంటి వాళ్ళతోటి. సో అలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే చాలా మన లైఫ్ రిస్క్లో పడిపోద్ది. వాళ్ళకి బాగానే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి అట్లాగా. సో మనం మాత్రం మన లైఫ్ని రిస్క్లో పడేయడం అవుతుంది అనమాట. కాబట్టి ఎవరి మాటలు వినకండి. మనకి ఎంత వచ్చినా సరే దాంట్లోనే సర్దుకొని దాంట్లోనే పిల్లల్ని చూసుకుంటే సో ఖచ్చితంగా ఒకటే చెప్తాను, ఖచ్చితంగా దేవుడు మనం అలా అడ్జస్ట్ అయ్యి అలా మన కెపాసిటీని చెక్ చేస్తాడనమాట. సో ఖచ్చితంగా మనకంటూ ఒక మంచి రోజు అయితే వస్తుంది. ఆ రోజు కోసం ఖచ్చితంగా వెయిట్ చేయండి. అంటే ఖాళీగా ఉండకుండా సో మీకంటూ మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడమో, లేకపోతే ఏదో యూట్యూబ్ కావచ్చు, చదువుకొని ఉంటే బయటికి వెళ్ళి ఉద్యోగం కావచ్చు, ఏదో ఒకటి మీ హస్బెండ్కి మీరు హెల్ప్ అవ్వడానికి ట్రై చేయండి. సో నెమ్మదిగా ఖచ్చితంగా మీకు కూడా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని గురించి అయితే మాత్రం నేను చెప్పలేనండి. ఎందుకంటే మన ఇంట్లో ఖర్చులు మనకు మాత్రమే తెలుస్తాయి, ఎవరికి తెలియవు. కాబట్టి ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది మనకే తెలుస్తుంది. సో నేనైతే ఒకటే చెప్తాను, అనవసరమైన షాపింగ్లు, అవసరం లేని ఖర్చులు మాత్రం పెట్టకండి. సో అంటే 15,000 అని చెప్పట్లేదు, ఎంత వచ్చినా కూడా, ఎంత 50,000 వచ్చినా, ₹1,00,000 వచ్చినా, ఎంత వచ్చినా సరే అనవసరమైన ఖర్చులు అవి లేకుండా సో ఇంటిని మనం మంచిగా హ్యాండిల్ చేస్తే మనల్ని చూసి మన హస్బెండ్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో మనకంటూ ఒక వాల్యూ అనేది మనకి ఇస్తారనమాట. సో ఎందుకు అది అడుగుతున్నారు కాబట్టి ఎప్పటి నుంచో ఈ మధ్య మరీ ఎక్కువ అయ్యాయి అనమాట కామెంట్స్. దానికోసం చెప్పండి అక్క, తక్కువ డబ్బులతో ఎలా మంత్ గడపాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో అది నేనే కాదండి, ఎవ్వరని చెప్పలేము. ఎందుకంటే మన ఇంట్లో ఖర్చులు ఇవాళ రేపు ఎలా ఉంటున్నాయో అర్థం కావట్లేదు కదా. సో ఎలా అడ్జస్ట్ అవ్వాలి అనేది మన ఇంట్లో మనకే తెలుస్తుంది, ఇంకెవ్వరికి తెలియదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా అది మనం చేయలేము. అందుకే నేను దాని మీద చెప్పలేకపోతున్నాను. కానీ మంత్కి ఎంత సరుకులు అవుతాయి అంటే నేను అనేది, ఒక ఇంట్లో ఒక 5 మంది ఉన్నారనుకోండి, ఎంత సరుకులు అవుతాయి, బయట నుంచి ఏం తెచ్చుకోకుండా ఇంట్లో ఎలా మనం చేయాలి అనే దాని మీద ఒక వీడియో అయితే చేశాను. అంటే సరుకుల గురించి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియదు కదా ఎన్ని సరుకులు తెచ్చుకోవాలి, మంత్కి ఎంత అవుతాయి అని చెప్పేసి. సో అలా ఎవరైనా కావాలి అనుకుంటే ఆ వీడియో అయితే నేను ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను ఎలా నా మంత్ నా ఖర్చు నేను ఎలా బడ్జెట్ వేసుకొని నేనేం చేస్తానో ఆ వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో కూడా మీరు చూడాలి అనుకుంటే 2 వీడియోస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు చూడాలనిపిస్తే. ఓకేనా. సో ఇంకా నేనైతే ఇందాక దొండకాయలని ఫ్రై చేసుకున్నాను కదా. సో ఇప్పుడు ఆ దొండకాయలు పోపు పెట్టేసుకున్నాను. అంటే ఆయిల్ అంతా తీసేసానండి, ఎందుకంటే చాలా ఆయిల్ ఉంది కదా, అందుకని ఆయిల్ అంతా తీసేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు అంతా పోపు వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ ఫ్రై చేసుకొని అందులో వేయించుకున్న ఈ దొండకాయలు కూడా వేసేసాను. ఆ తర్వాత ఉప్పు, పసుపు, కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, పల్లీల పొడి మాత్రం 3 స్పూన్స్ వేసుకున్నాను. పల్లీల పొడి అంటే పల్లీలని వేయించి అందులో ఉప్పు, కారం వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో అదైతే ఒక 3 స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటే దొండకాయ వేపుడు రెడీ అండి, చాలా బాగుంటుంది ఇది. ఆ తర్వాత ఇంకా పప్పు, ఇదిగోండి ఆ పప్పులో నేను 1/2 ఉల్లిపాయ, 2 టమాటాలు, ఒక 6-7 పచ్చిమిర్చి, చింత చిగురు వేసి ఉడికించుకున్నాను. ఫస్ట్ ఉప్పు, పసుపు వేయడం మర్చిపోయాను. ఉప్పు అయితే వేయనులేండి, పసుపు వేస్తాను, పసుపు వేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు వేసాను అనమాట. ఉప్పు, పసుపు వేసి అది బాగా ఉడుకుతున్నప్పుడు పక్కన పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో కూడా ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేసుకొని ఒక 1/2 ఉల్లిపాయని మాత్రం బాగా ఎర్రగా వేయించుకున్నాను. ఇలా పప్పులో వేయించుకున్న ఉల్లిపాయలు చాలా బాగుంటాయండి,
టైం ఉంటే మాత్రం నేను ఇలాగే చేస్తాను. టైం లేకపోతే మాత్రం నేను చెప్పలేను కానీ టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇలా ఉడికించాక పోపు పెట్టుకుంటాను. టైం లేదనుకోండి ఒకటేసారి కుక్కర్లో పోపు పెట్టేసి తర్వాత పప్పు, టమాటా, ఉల్లిపాయ, చింత చిగురు అన్నీ కలిపేసి వాటర్ వేసేసి పెట్టేస్తాను. అప్పుడు పప్పు అయిపోద్ది. కానీ పోపు ఫ్లేవర్ మనకి కావాలి అంటే మాత్రం సెకండ్ టైం ఇలా అంటే తిరగమాత పెట్టుకున్నప్పుడు పప్పు అందులో వేస్తే ఆ బుస్సుమని సౌండ్ వస్తుంది కదా, సో ఆ ఫ్లేవర్ అంతా పప్పుకు పట్టుకొని పప్పు చాలా బాగుంటుంది. ఇంకా పప్పు అంతా కూడా ఒక గిన్నెల్లో పెట్టేసి పక్కన పెట్టేశాను. లంచ్ బాక్స్ కదా, సో అది చల్లారిన తర్వాత బాక్స్ అయితే కట్టాలి. ఇంక ఇక్కడేమో దోశ వేస్తూ ఉన్నాను. దోశకు సంబంధించి కూడా అండి ఒకళ్ళు గాయత్రి అనుకుంటా, తను మన రెగ్యులర్ కామెంట్ చేస్తుంది, అక్క దోశలు అస్సలు మిక్సీలో వేస్తుంటే రావట్లేదు అక్క అని చెప్పేసి కామెంట్ పెట్టింది. ఇప్పుడు మిక్సీలో వేసిన, గ్రైండర్లో వేసిన, మనం అందులో వేసిన పప్పు అవన్నీ కరెక్ట్గా ఉంటే దోశ అనేది మాత్రం చాలా బాగా వస్తుందండి. ఇదిగోండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేను వేసే కొలత మాత్రం 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపప్పు, అర గ్లాసు అటుకులు, పావు గ్లాసు శనగపప్పు. అంటే శనగపప్పు అనేది ఆప్షనల్. ఇంట్లో శనగపప్పు ఉంటే మాత్రం ఒక పావు గ్లాస్ అయితే వేస్తాను, లేకపోతే వేయను అంతే. ఇంకా పావు స్పూన్ మెంతులు, ఇవన్నీ నానబెట్టేసి కనీసం 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టి అప్పుడు దోశ అయితే మనం రుబ్బుకోవాలి. దోశ పిండి అయితే మిక్సీలో అయినా పర్లేదు, గ్రైండర్లో అయినా పర్లేదండి. నేను ఎక్కువ క్వాంటిటీ అయితేనే గ్రైండర్లో వేస్తాను, కొంచెం అయితే మాత్రం ఖచ్చితంగా మిక్సీలోనే వేసుకుంటాను అనమాట. సో ఆ తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఒక పేపర్ దోశలాగా వేసాను. ఇంక ఇదేమో గుడ్డు దోశ. మా వారికి గుడ్డు దోశ అడిగారు ఇవాళ, సరే అని చెప్పి ఇంకా గుడ్డు దోశ అయితే వేస్తున్నాను. ఇది కారము మీకు ఇది వరకు వీడియోలో చూపించాను కదా, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, ఉల్లిపాయ, టమాటా అన్నీ పచ్చివే, కొంచెం ఉప్పు, వాటర్ వేసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుంటే కారం రెడీ అయిపోద్ది. ఆ తర్వాత పల్లి చట్నీ. సో పల్లి చట్నీ కూడా నేను ముందు రోజు నైటే చేసి పెట్టేశాను. సో అది ఉంది కాబట్టి ఇంక మార్నింగ్ లేసి అయితే పల్లి చట్నీ చేయలేదు. అంటే ముందు రోజు ఈవినింగ్ పునుగులు వేసాను, అప్పుడు చేశాను అనమాట పల్లి చట్నీ. సో ఉంది కదా అని ఇంక ఇప్పుడు చేయలేదు, అదే తినేసాం. సో ఇంక ఇదిగోండి దోశను ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయాలండి. మీకు క్రిస్పీగా దోశ ఎర్రగా కాలాలి అంటే మాత్రం హై ఫ్లేమ్లో వేస్తే దోశ అనేది సాఫ్ట్గా స్పాంజీగా ఉంటుంది, కానీ ఎర్రగా క్రిస్పీగా రాదనమాట. మీకు క్రిస్పీగా దోశ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా పెనం బాగా వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసి అప్పుడే దోశ వేసుకుంటే ఖచ్చితంగా పేపర్ దోశ బాగా వస్తుంది. ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను. ఇంక ఇక్కడేమో ఆ లంచ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. మా వారిది లంచ్ బ్యాగ్ పాడైపోయింది, కొత్తది కొనాలి. అందాకలా ఇంట్లో ఉన్న ఈ బ్యాగ్ ఉంటే అందులోనే పెట్టి పంపించేస్తూ ఉన్నా అనమాట. అంటే ఇంకా పిల్లలు వచ్చాక వాళ్ళకు కూడా ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఇంకా అలాంటివి కొనాలి కదా, అప్పుడు కొందాంలే అని చెప్పి ఇంకా ఆర్డర్ చేయట్లేదు. మా వారేమో ఆర్డర్ పెట్టచ్చు కదా అంటున్నారు, కానీ ఇంకా నేను బద్దకిచ్చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఉదయాన్నే వంట అయిపోయింది కదండి, వంట అయిపోయిన వెంటనే ఒకసారి గ్యాస్ అంతా నీట్గా కాలిన్ పెట్టి తుడిచేసామనుకోండి, ఇంకా ఈవినింగ్ మళ్ళీ స్నాక్స్ చేసే వరకు నేను వంటగదిలోకి అయితే రానన్నమాట. ఇంకేం పని ఉండదు కదా, సో ఉదయాన్నే వంట అయిపోతే తర్వాత అంతా ఖాళీయే. అందుకని చెప్పేసి ఇంకా ఒకసారి మొత్తం అంతా క్లీన్ చేసేస్తానండి. ఇంకోటి ఏంటంటే క్లీనింగ్ అండి, ఎప్పటికెప్పుడు మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చూడడానికే అనట్లేదు నేను, మనకి ఎంత సంపాదన వచ్చినా సరే ఇల్లంతా చిందరవందరగా ఉంది అంటే అసలు వచ్చిన సంపాదన కూడా ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట. ఈ మధ్య ఒక షార్ట్లో విన్నాను, యాక్చువల్గా వినకపోయినా సరే యాక్చువల్గా అదే నిజమండి. ఏం చెప్పారంటే మనకి ఎంత వచ్చినా సరే, అంటే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా 15,000 20,000 అని, సో అలా అంత వచ్చినా సరే మనకి ఇల్లు ప్రశాంతంగా ఇల్లు జరిగిపోయి అంతా బాగుండాలి అంటే ఎప్పుడు ఇల్లు శుభ్రంగా ఉండాలి అంటే కిచెన్ కావచ్చు, ఇల్లు కావచ్చు, పూజా మందిరం కావచ్చు, ఇంకా డైలీ పూజ చేసుకోవాలి. కాకపోతే నేను పూజ విషయంలో మాత్రం కొంచెం చేయలేకపోతున్నాను. ఈ వీడియోస్ 12 o'clock అప్లోడ్ చేయాలి కదా, సో దానివల్ల నాకు కొంచెం కంగారు వచ్చేసి పూజ కొంచెం స్కిప్ చేసి ఈవినింగ్ చేసుకుంటున్నాను కుదిరినప్పుడు మాత్రమే. కానీ ఉదయాన్నే పూజ చేసుకొని ఇల్లంతా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకొని అలా ఉంటే మనకి ఎంత తక్కువ వచ్చినా సరే మనకు అది సరిపోతుంది అనమాట. అంటే అవసరం లేని ఖర్చులు, అంటే ఒంట్లో బాగోకుండా రావడం, అప్పుడు హాస్పిటల్కి బిల్లు అవుతుంది కదా, లేదు ఏదో ఒకటి ఇంట్లో రిపేర్లు రావడం, తర్వాత చికాకులుగా ఉండడం, అప్పుడు ఒంట్లో బాగోకుండా ఉంటే మనం బయట నుంచి తెప్పించుకుంటాం, ఇంట్లో వండడం,
ఆ తర్వాత ఇంట్లో ఏదో ఒకటి రిపేర్లు వస్తూ ఉంటాయి. సో అట్లా ఉంది అంటే మనకి ఇంట్లో నెగిటివిటీ ఎక్కువ ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది అనే ఒక అర్థం అనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చేయాల్సిన పని ఎప్పుడు ఎర్లీగా లెగాలి. సో నేను చేసేదే చెప్తానండి, నేను ఏదో సోది చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. మ్యాక్సిమం నేను ఎప్పుడు కూడా 5:30 నుంచి 6 o'clockకి లెగుస్తాను. ఒక 5:15, 6 అట్లా లెగుస్తాను అనమాట. ఇంకప్పటి నుంచి నాకు 10 వరకు ఫుల్ పని ఉంటుంది. అంటే ఇంట్లో వంట, లంచ్ బ్యాగులు, ఇల్లంతా క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత 10 తర్వాత నేను ఏదైనా టిఫిన్ తినడం, లేకపోతే ఏదైనా జావ లాంటివి తాగడం అలాంటివి చేస్తాను. సో ఇప్పుడు కూడా వంటగదంతా క్లీన్ చేసేసాక మామయ్యకి టిఫిన్ పెట్టేసి, ఇంక మా మెయిడ్ వస్తే ఆవిడ కోసం మళ్ళీ టీ పెట్టాను. ఆవిడ టీ అడిగింది, టిఫిన్ పెడతానంటే టీ ఇవ్వమ్మా అనింది. టీ పెట్టి ఆవిడకి నేను కూడా కొంచెం టీ తాగేసి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి, ఇంకా పువ్వులు చెట్లు లేవన్నమాట. అందుకని పక్కన మా పిన్ని వాళ్ళ ఇంట్లో చెట్లుంటే అక్కడైతే ఇవి కట్ చేసుకున్నాను. అసలు ఈ మధ్య మొక్కలకి పువ్వులు సరిగా రావట్లేదు ఎండకి. నేను కూడా మేడ మీద సరిగా పట్టించుకోవట్లేదు. కొంచెం ఆ కొమ్మలన్నీ కూడా కట్ చేయాలండి. కట్ చేస్తే కానీ మళ్ళీ చిగురులు రావు కదా. సో ఈ మే అంతా కొంచెం అలాగే ఉంటుంది. జూన్లో మళ్ళీ వర్షాలు పడతాయి కాబట్టి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇంకా ఈ పువ్వులన్నీ తెచ్చుకొని పూజ అయితే చేసేసుకున్నాను. సో అలాగా ఇంకా ఈ తర్వాత అంటే ఇప్పుడు 10 తర్వాత ఇంకా వంటగదిలోకి వెళ్ళను. సో ఇల్లంతా ఎప్పుడు నీట్గానే ఉంటుంది. ఇంక ఇప్పుడు పిల్లలు కూడా లేరు కదా, సో వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంక ఇల్లు అయితే 24/7 ఎప్పుడు నీట్గానే ఉంటుంది అనమాట. అంటే పిల్లలు ఉంటేనే కొంచెం చిందరవందర చేస్తారు. సో పిల్లలు కూడా ఇప్పుడు లేరు కాబట్టి ఇంక ఇప్పుడు ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. సో మీరు కూడా అలా ఫాలో అవ్వండి. ఎర్లీగా లేచి ఇంట్లో ఎప్పుడు పని అప్పుడు నీట్గా చేసేసుకుంటే మీకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇలాగా ఏదైనా మనం చేస్తే 40 days చేయాలి. ఒక 40 days చేయండి. ఇంట్లో ఎవరికైనా కొంచెం చికాకులుగా ఉంటే ఖచ్చితంగా మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా పూజ చేసేసుకొని నేనైతే ఐబ్రోస్ చేయించుకుందామని వెళ్తున్నాను. సో మీరు చూసారు కదా, కొంచెం కంటి దగ్గర అంతా కొంచెం ఎక్కువగా అనిపిస్తూ ఉంది. సో చేయించుకుందాం అని చెప్పి వెళ్తున్నా. రెగ్యులర్గా ఐబ్రోస్ అయితే చేయించుకోను, ఎందుకంటే నాకు కళ్ళ దగ్గర అంతా నొప్పి వస్తుంది అని చెప్పి. కాకపోతే బాగా ఎక్కువగా అసహ్యంగా కనిపిస్తున్నాయి, అందుకని చెప్పి వెళ్తూ ఉన్నాను అనమాట పక్కనే. అయితే ఇదొకటి చెప్పాలండి, నాన్ వెజ్ తిని పూజ చేస్తారా అక్క అని. ఇప్పుడు నేను మా వాళ్ళ కోసం అయితే నాన్ వెజ్ వండానండి. ఎగ్ దోశ అయితే వేశాను మామయ్యకి, మా వారికి. నేనైతే నాన్ వెజ్ తినలేదు. సో తినే వాళ్ళకైతే చేసి పెడతానండి. పూజకి నాన్ వెజ్కి సంబంధం లేదు. సో అడిగారని చెప్తున్నాను. పూజే, నాన్ వెజ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం స్నానం అది చేసి కదా పూజ చేస్తాము. సో అది. ఆ తర్వాత ఇంకా నేనైతే ఐబ్రోస్ చేయించేసుకొని ఇంటికైతే వచ్చేసాను. సో వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.